మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఉదయం డైలీ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్న విధానాన్ని బట్టి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ వ్యక్తిగత అవసరతలు మాకు తెలియచేయండి. తప్పనిసరిగా మీ కొరకు, మీ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. అపోస్తుల కార్యముల నుండి 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, అపోస్తుల కాలములో పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు 120 మంది కూడా మేడగదిలో చేరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. వారి మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో వారి నాలుకలు సడలించబడ్డాయి. వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు మనం దేవుని వాక్యం చదువుతున్నాం, ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలారా, గమనించండి. నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ అనేది ఎక్కడి నుండి వస్తుంది? పేతురు అంటాడు కదా ఒకసారి, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అటు తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారని దేవుని వాక్యం అంటా ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి. పరిశుద్ధాత్మ అనేది చాలా విలువైనది. ఆత్మ నీపైకి వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యంలోనికి నడిపించడం ప్రారంభిస్తుంది. పరిశుద్ధాత్మ నీ క్రియలను సరిచేయటం ప్రారంభిస్తుంది. పరిశుద్ధాత్మ నీ మాటలను సరిచేయటం ప్రారంభిస్తుంది. పరిశుద్ధాత్మ మన తలంపులను సరిచేయటం ప్రారంభిస్తుంది. పరిశుద్ధాత్మ మనలను మంచి నడవడికలో నడిపించటం అనేది ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మ అంటే తెలియని వాళ్ళు ఉన్నారండి. చాలా మంది పరిశుద్ధాత్మను పొందుకొనకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆత్మ లేనివాడు నావాడు కాదని దేవుని వాక్యం చెప్తా ఉంది. 120 మంది కూడా మేడగదిలో చేరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు దేవుని వాక్యం అంటుంది. ఈ రోజు నీ గృహంలో నువ్వు ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మను పొందుకుంటావు. నీవు వెళ్ళేటువంటి మందిరములో ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ప్రార్థన అనేది చాలా విలువైనది. పరిశుద్ధాత్మ అనేది ఎవరు ఎలా పొందుకుంటారు? ప్రార్థన చేసిన వారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకునే కృపను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని దేవుని వాక్యం చెప్తా ఉంది. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు దేవుని వాక్యం ద్వారా అనేక విషయాలు సంబోధించినప్పుడు, నీ మనసులోనికి అవి చొచ్చుకున్నప్పుడు, నీ శరీర భాగములన్నిటినీ విభాగించి నీ హృదయమును మార్పులోనికి తీసుకురావడం అనేది ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, 120 మంది ఎలాగైతే మేడగదిలో ప్రార్థించారో నీవు నీ ఇంటి వారు కలిసి ప్రార్థించండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి మిమ్మల్ని నడిపించడం ప్రారంభిస్తుంది. నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. అపోస్తుల కాలంలో స్వామి, పెంతెకోస్తు పండుగ దినాన్ని 120 మంది చేరి మేడగదిలో ప్రార్థించగా వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు నీ వాక్యం సెలవిస్తా ఉంది. అన్య భాషలతో మాట్లాడినట్లు నీ వాక్యం సెలవిస్తా ఉంది. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు నీ వాక్యం సెలవిస్తా ఉంది. అన్య భాషలతో మాట్లాడినట్లు నీ వాక్యం సెలవిస్తా ఉంది. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పొందుకున్నట్లుగా మీరే కృప చూపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నీ సేవకునిగా బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నాను, బిడ్డలందరినీ దీవిస్తున్నాను. అన్ని విషయాల్లో నీ కృప దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.